హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము టమాటా బంగాళదుంప పచ్చడి చేసుకుందామండి. అయితే 4 టమాటాలు తీసుకున్నాను, 5 బంగాళదుంపలు తీసుకున్నాను, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి, ఒక ఎల్లుల్లిపాయ, పెద్ద ఎల్లుల్లిపాయ ఒక 10 రెంజలు తీసి పెట్టుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఈ జీలకర్ర కొంచెం లైట్గా వేపాలండి. ఇప్పుడు మనము ఈ బంగాళదుంపలకి ఆయిల్ పూసుకోవాలండి. ఆయిల్ పూసుకొని కాల్చాలి. ఇంకోండి ఇలాగా ఆయిల్ పూయాలి. ఇలాగ బ్రష్తో ఆయిల్ పూసేసి మనము పొయ్యి మీద కాల్చుకోవాలండి. అన్నిటికి టమాటాలకి పచ్చిమిరపకాయలు కూడా ఇలాగే చేయాలండి. ఇంకోండి చూడండి, ఇలా ఆయిల్ పూసేవాలి. ఇంకోండి ఈ టమాటాలకు కూడా మనం ఇలాగా ఆయిల్ మొత్తం పూసుకోవాలండి. మనం ఎన్ని టమాటాలు తీసుకున్నాం అన్ని టమాటాలు కూడా సేమ్ అంతే. పచ్చిమిరపకాయలకు కూడా సేమ్ ఇలాగేనండి. ఇంకోండి ఇలా మొత్తం చేసేసుకొని ఇప్పుడు మనం ఇవి కాల్చుకోవాలండి. రండి కాల్చుకుందాం. అన్నిటికీ పూసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకోండి నేను పులకాలు చేసేది పెట్టానండి పొయ్యి మీద. ఇంకో చూడండి, దీని ఆవిరికి ఇలా ఉడికిపోతాయి. ఇలా పెట్టేసుకోవాలి అన్నీ. ఇంకోండి ఇంకో చూడండి, ఇలాగా ఈ మొత్తం కొంచెం మూత పెట్టాలండి. ప్లేటు ఆవిరికి మగ్గుతుంది, బాగా ఉడుకుతుంది లోపల కూడా. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం దీని మీద. ఇంకోండి ఇవి మనము ఒక వేపు కాలే కదండి. ఇప్పుడు ఇంకొక వేపు మనం ఇది ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలా కాలింది కదా, ఇలాగా ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా మనం ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి అన్ని తిప్పుకున్నాం కదా. ఇంకొక 2 నిమిషాలు అయితే ఇవి కూడా అయిపోతాయండి. ఇంకోండి చూడండి ఇలా కాలిపోయాయి కదా, మనము ఇవి తీసేసుకుందామండి. ఇంకా ఇలా కాలితే చాలు. ఈ చల్లారాక దీని మీద మనం పొట్టు తీసేసుకోవాలండి. ఇంకోండి తీసేస్తున్నాను. ఇంకోండి చూడండి ఆ పక్క ఈ పక్క కూడా కాలేయి. ఇంకా అన్నీ ఇలా తీసేసుకుందాం మనం. ఇంకోండి ఇప్పుడు అవి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు పెట్టుకుందామండి. ఇంకోండి ఇలాగా ఇవి కూడా సేమ్ దానిలాగే పెట్టేసుకోవాలండి. ఇంకోండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒకవైపు రెండో వైపు కూడా కాల్చుకుంటే ఇలా తిప్పుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇవి అయిపోతాయండి. ఇంకోండి చూడండి ఈ పక్క కాలిపోయింది కదా, నేను ఇలా టర్న్ చేస్తున్నానండి. ఇంకోండి ఇది కూడా కాలింది చూడండి, ఇలా కాల్చుకోవాలి. ఇది కూడా తిప్పుకుందాం. ఇంకోండి చూడండి ఇలా ఇది కూడా మనం క్రాస్ చేసుకుందాం. ఇంకోండి చూడండి ఉడికిపోయిన టమాటాలు ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడు మనం ఇది ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా ఉడకాలి. ఇది ఇప్పుడు చల్లారాక మనం పొట్టు తీసేసుకుందామండి. ఇంకోండి సేమ్ ఇది కూడా అలాగే కాలింది చూడండి. ఇంకోండి ఇవి చల్లారాక మనం పొట్టు తీసేసుకుందాం. ఇంకోండి టమాటాలు అవి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పెడుతున్నానండి. సేమ్ ఇవి కూడా అలాగే కాల్చుకోవాలండి, పచ్చిమిరపకాయలు కూడా. ఇంకోండి మొత్తం 6 మిరపకాయలు పెట్టేస్తాను. ఇవి కాలుతాయి, కొంచెం కాలితే చాలు. ఆ పచ్చిమిరపకాయలు కాలి లోపల ఇది చల్లారే కదండి, మనము వీటిది పొట్టు తీసేసుకుందామండి. ఇదిగోండి చూడండి, ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది చూడండి కాలి. ఇలాగా మనం మొత్తం అన్నీ ఇలాగే తీసేసుకోవాలి. ఇంకోండి ఇంకో ఇలా చూడండి ఎలా వచ్చేస్తుందో. ఇలా మొత్తం తీసేసుకోవాలి మనం. ఇంకో చూడండి ఇవి కూడా అలాగే మనం టర్న్ చేసుకోవాలండి ఇలాగా. ఇంకో చూడండి ఒకవైపు కాలిపోయాయి కదా, రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుని 1 నిమిషం పాటు ఉంచుకుంటే చాలండి. ఇంకోండి ఒక్క నిమిషం పాటు అయితే ఇంకా సరిపోతుంది. ఇంకోండి చూడండి ఇవి కూడా కాలిపోయినాయి కదా, తీసేసుకుంటున్నానండి. ఈ కలర్ వచ్చేలా కాలితే చాలండి. ఇంకో చూడండి ఇలా కాలితే చాలు. ఇంక మనము తీసేసుకుందాం. ఇంకోండి ఈ టమాటా కూడా మనము ఇలా పొట్టు తీసేవాలండి. చూడండి ఎలా వచ్చేస్తుంది, ఉడికిపోయి ఇలా వచ్చేస్తుందండి ఈజీగా. ఇంకోండి చూడండి ఎలా వచ్చిందో. ఇది కూడా సేమ్ అంతే. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో తొక్క ఉడికిపోయి. ఇంకోండి ఈ వెల్లుల్లిపాయలు కూడా మనము కాల్చుకోవాలండి. ఇలాగా సిమ్లో పెట్టి ఇలా ఇలా అనుకుంటా
కొంచెం లైట్గా కాలితే చాలండి, ఎక్కువ కాలవసరం లేదు. ఇంకో చూడండి ఇలా అనుకుంటా కొంచెం పచ్చి ఉడికి వరకు మనం ఇలా మార్చుకుంటా కొంచెం కాల్చుకోవాలి. చూడండి ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కాలిపోయాయి కదా, ఇంక చాలండి. నేను ఇంక ఇది స్టవ్ ఆపేస్తున్నాను. ఇది చల్లారాక ఇవి కూడా పొట్టు తెలుసుకోవాలండి వెల్లుల్లిపాయలు. ఇందులో టమాటాలో ఉంటది కదండి, ఈ రసం మనం ఇలాగా వేరే గిన్నెలోకి వంపేసుకోవాలండి. ఎందుకంటే మనం దంచేటప్పుడు మొత్తం కింద తూలిపోద్ది. చూడండి ఈ నీరంతా మనం కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఇంకోండి ఇలా తీసేసుకుంటే చాలు. ఇంకోండి సేమ్ ఇది కూడా ఇంతే. అంటే ఎందుకంటే మనం రోట్లో వేసి దంచేటప్పుడు ఈ నీరంతా తోలుతుందని, ఈ టమాటాలో ఉన్న పులుపు బయటికి పోద్దని మనం వేరే గిన్నెలో తీసుకుంటున్నాం. ఈ పచ్చడి నూరేటప్పుడు మనం ఇది వేసేసుకోవాలండి. ఇంకోండి చూడండి, ఇంకోండి జీలకర్ర లైట్గా వేపుకోవాలన్నాను కదా, వేపుకున్నానండి. ఇప్పుడు మనం ఇది కొంచెం కచ్చపిచ్చ దంచుకుందాం. ఇంకోండి చూడండి, వేపున వల్ల కొంచెం పొళ్ళగా అయిపోద్దండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేపేసుకుంటే జీలకర్ర. ఇంకోండి ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. అలాగే మనం పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసేస్తున్నాను. ఇగోండి వేసేసి కచ్చపిచ్చ దంచుకుందాం ఇవి ఫస్ట్. ఇంకోండి ఇలా కచ్చపిచ్చ దంచేసుకోవాలండి. చూడండి ఈ ఉప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు చూడండి నలిగిపోయింది కదా. ఇప్పుడు మనం బంగాళదుంప వేసుకున్నామండి. ఇంకోండి బంగాళదుంప వేస్తున్నాను అండి. చూడండి బంగాళదుంప వేసుకున్నాం కదా, ఇలాగా అన్నీ వేసుకుంటా ఇలా కచ్చపచ్చ దంచేసుకోవాలండి. ఇంకో చూడండి ఇవి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఈ టమాటాలు బంగాళదుంపలు దంచేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు వేద్దామండి. ఇంకోండి వెల్లుల్లిపాయల రంజులు కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా కచ్చపచ్చ దంచుకోవాలి. ఇంకోండి టమాటా బంగాళదుంప వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిరపకాయలు కచ్చపచ్చ దంచేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఇందాక మనం టమాటాలు పిండి తీసాం కదండి, ఈ పులుపు కూడా వేసేస్తున్నాను నేను. కొంచెం కొంచెం వేసుకుంటా దంచుకోవాలండి, ఇలాగా తూలిపోకుండా ఉంటుంది అలాగైతే. ఇంకోండి చూడండి, ఇంకోండి చూడండి కచ్చపిచ్చ నలిగింది కదా, ఇప్పుడు పచ్చిదే కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర కూడా కచ్చపిచ్చ దంచుకోవాలి. ఇంకోండి ఇలా కచ్చపిచ్చ దంచేసుకొని తీసుకొని ఇంక మనం పోపు వేసేసుకోవాలండి. ఇది ఇంకో చూడండి, ఇంకోండి ఒక్క నిమిషం పాటు దంచుకొని తీసేసుకుందాం. ఇంకోండి నలిగిపోయింది కదా, ఇప్పుడు తీసి మనం పోపు వేసేసుకుందాం రండి. ఇంకోండి పచ్చడి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను, నూనె వేస్తున్నానండి. 3 స్పూన్లు ఆయిల్ వేసానండి, సరిపోద్ది. ఇంకోండి 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నాను, 1 స్పూన్ గుళ్ళు మినపప్పు వేస్తున్నానండి, 1 అర స్పూను ఆవాలు, స్పూన్ జీలకర్ర, అలాగే మనం కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల రంజులు కూడా 10 వెల్లుల్లిపాయల రంజులు వేస్తున్నానండి. ఇంకోండి వెల్లుల్లిపాయ పచ్చెనపప్పు కొంచెం వేగాలండి, వేగితేనే బాగుంటుంది పోపు. చూడండి ఇంకోండి 4 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు అది కూడా వేసేస్తున్నాను. ఇంకోండి వేసేసి పోపు ఇలా వేపేసుకోవాలి. ఇంక పోపు వేగిపోయిందండి, ఇప్పుడు మనం పచ్చడి వేసేసుకుందాం. ఇంకా చూడండి వేగిపోయింది కదా, ఇప్పుడు మనము ఇందులో పచ్చడి వేసేసుకుందాం. ఇంకోండి చూడండి వేసేసి ఇలా కలిపేసుకోవాలండి మొత్తం కలిసేలాగా. ఇంకోండి మొత్తం వేసేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు ఉండి ఆపేసుకోవడమేనండి. ఈ పచ్చడి బంగాళాదుంప టమాటా పచ్చడి ఇంకా అయిపోయింది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చపాతీకి కానీ రోటీకి కానీ పులకాకి కానీ మాత్రం ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇంకోండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, ఇలాగైతే మాత్రం చాలా బాగుంటుంది ఈ బంగాళదుంప పచ్చడి.
ఇంక ఇది అయిపోయిందండి. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం.